ఇప్పుడు అంటే నాకు ఆత్మగౌరవం లేదా మరి? అంటే నువ్వు చేసిన హరీష్ రావు గారికి ఆత్మగౌరవం ఉంటే ఆ రోజే బయటికి వెళ్ళేటోడు. ఇలా ఆ రోజే బయటికి వెళ్ళాలి. ఆత్మాభిమానం చంపుకొని ఆనే ఉంటుండు, పడుతుండు, అవమానాలు ఎదుర్కొంటుండు, అన్న అక్కడనే ఉన్నాడు. అంటే ఆయనకు సమ్మగా ఉంది అదే. ఇక ఇప్పటికైనా హరీష్ రావు గారు ఇప్పటికైనా మేల్కొని బయటకు వస్తే, తెలంగాణ ఆత్మగౌరవం పేరు మీద బయటకు వస్తే మంచి ఆదరిస్తారు. కవితకి ఎక్కువ ఆదరణ ఉంటుంది, హరీష్ రావుకి ఉంటుంది. ఇద్దరు చెరు ఒక పార్టీ పెడితే హరీష్ రావు గారికి ఎక్కువ ఆదరణ ఉంటుంది. కానీ గేమ్ స్టార్ల గేములు ఆడితే మాత్రం తెలంగాణ ప్రజలు ఉరికించి కొడతారని కూడా చెప్తారు. అది కూడా వాస్తవమే. గేమ్ స్టార్ ఆడితే మాత్రం తెలంగాణ సమాజం ఉరికించి కొడతారు. గేమ్ స్టార్ అంటే అర్థం కాలే. మైండ్ గేమ్లు ఆడి పబ్లిక్ ని పిచ్చోళ్ళు పెట్రోల్ పోసుకున్నాడు చేస్తే మాత్రం ప్రజలు నమ్మరు. భవిష్యత్తులో హరీష్ రావు బీఆర్ఎస్ కోటేకపోతే నేను నా ఫ్యామిలీ అంతా పెట్రోల్ పోసుకొని చచ్చిపోతామంటే ఎట్లుంటది అంట? అందరు పాడి కౌశిక్ రెడ్డిలు తయారవుతారు ఏంది? అవును మరి, పాడి కౌశిక్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డిలు మొదలవుతారు ఏంది? గొప్ప చెప్తున్నా. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు అయితే నా విజయోత్సవ సభకు వస్తారా లేకపోతే నా శవయాత్రకు వస్తారా? పాడి కౌశిక్ ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు, ఇలాంటి చేసేటప్పుడు ఎన్నికల కమిషన్ గారు సీరియస్ యాక్షన్ చేయాలి.